హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే 85 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు అత్యవసర సేవల ద్వారా 5 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే వేశారండి. సో సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సంబంధిత రిటర్నింగ్ అధికారి అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో ఈ నెల 15న ఎన్నికల సంఘం ఈసీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారంగా 4,97,718 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు రాగా, నంద్యాల జిల్లాలో 25,283 ఓట్లు అయితే పోలయ్యాయి. రిటర్నింగ్ అధికారి ముద్ర సంతకం లేకున్నా సరే ఈసారి పరిగణలోకి తీసుకోవాలని కృష్ణదేవ్ రాయ్ ఉద్యోగ ఐకాస నేత రామకృష్ణను కోరాడు. సో గెజిటెడ్ అధికారి లేకపోయినా ఓటును అనుమతించాలని అయితే కోరారు. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.